కడప జిల్లా పులివెందుల్లో దారుణం జరిగింది. భార్య కూతుర్ని కొడవలితో నరికాడు గంగాధర్ రెడ్డి. తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్య కూతుర్ని చంపి పరారయ్యాడు గంగాధర్. మృతులను తుమ్మల శ్రీలక్ష్మి గంగోత్రిగా గుర్తించారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం మత్తులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో భార్య కూతుర్ని కొడవలితో నరికి గంగాధర్ రెడ్డి హతమార్చాడు. తీవ్ర గాయాలతో భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఈ దారుణ ఘటనకు ఒడిగట్టాడు గంగాధర్ రెడ్డి. ఈ ఘటన పులివెందుల నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో గంగాధర్ రెడ్డి భార్య కూతురు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఏం జరిగిందేమో తెలియదు, కానీ గంగాధర్ రెడ్డి మద్యం తాగి వచ్చాడు. అనంతరం భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రిని కొడవలితో నరికి చంపాడు. తర్వాత అతను పారిపోయాడు. స్థానికులు శ్రీలక్ష్మి, గంగోత్రి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తీవ్ర గాయాలతో మృతి చెందిన తల్లి కూతుర్ల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. భార్యాభర్తలకు ఏమైనా గొడవలున్నాయా, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ దారుణ ఘటన పులివెందుల నియోజకవర్గంలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకు జరిగింది, ఏదైనా కుటుంబ కలహాలా లేదా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పోలీసులు స్పందించారు. ఒకసారి చూద్దాం. లక్ష్మి మరియు గంగోత్రి అనే తల్లి కూతుర్ని భర్త చంపినాడని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా బాడీలు ఇక్కడే ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. అందులో నిజ నిజాలను తేల్చి ముద్దాయిని అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మనం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నేను అంగన్వాడీ టీచర్ను. పొద్దున్నే ఆయమ్మ రాలేదని ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ భర్త కీస్ ఇచ్చినాడు, నాకు పిలిచి ఇచ్చినాడు. సెంటర్కి వెళ్ళి చూసినాక పిలిచి ఇస్తానే ఆయన ఎక్కడికి వెళ్ళారని అడిగినాను. నేను ఆయమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే తెలియదు అన్నాడు. తెలియదు అన్నాక మళ్ళీ మాకు డౌట్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి చూస్తే అదే బయట నుంచి చూసినాం సార్. అక్కడికి వెళ్ళి చూస్తే పాప పడుకొని ఉంది. అది పాప పడుకొని ఉంది, ఏమైందని ప్రజలు వేరే వాళ్ళకి చెప్పినాను. చెప్తానే వాళ్ళు వచ్చి చూసినారు. చూస్తానే నరికినాడు, చంపినాడు అని అనుకున్నాం సార్. అంటే మీ దాంట్లో పనిచేస్తున్నారు? అంగన్వాడీ ఆయా సార్. ఆ పాప శ్రీలక్ష్మి, ఆమె 2010లో జాయిన్ అయింది. తేలూరు తుమ్మలపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి మధ్యమత్తులో గంగాధర్ రెడ్డి భార్య కూతుర్ని కొడవలితో దారుణంగా హతమార్చిన ఘటన తుమ్మలపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఎందుకు ఈ హత్య చేశాడు, భార్యను కూతుర్ని ఎందుకు కడతీర్చాడనే అంశంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్యలు చేసిన తర్వాత అతడు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఘటనా స్థలం వద్ద సంబంధించిన దృశ్యాలు. ఇదే కత్తితో దారుణంగా భార్యను కూతుర్ని కడతీర్చాడు గంగాధర్ రెడ్డి. ఇదే కత్తితో వారిని ఘోరంగా నరికి చంపాడు. అయితే ఎందుకు ఈ హత్య చేశాడు, ఎందుకు అంత దారుణంగా అంత కిరాతకంగా ఆ కొడవలితో ఎందుకు హతమార్చాడనేది ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. దాదాపుగా కొబ్బరి బోండాలు కొట్టే కొడవలిలా కనపడుతోంది. అలాంటి కొడవలితో అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా ఇద్దరిని కూడా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎందుకు ఈ హత్యలు చేయాల్సి వచ్చింది, మధ్యమత్తులో మాట పెరిగి హత్య చేశాడా లేదా ఏదైనా మనసులో పెట్టుకొని కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య చేశాడని కొనపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకసారి ఆ వెపన్ చూడొచ్చు మనం. దారుణమైనటువంటి కిరాతక మారణాయుధం అది కొడవలి. అత్యంత షార్ప్గా ఉండే కొడవలితో ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేశాడు. అప్పటికే వారు చనిపోయారు స్పాట్లోనే. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మా కొలీగ్ కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, అత్యంత కిరాతకంగా కట్టుకున్న భార్యని, కూతుర్ని, ఒక టీనేజ్ అమ్మాయి కూతుర్ని, ఇద్దరిని కూడా హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగింది అసలు, ఎందుకు భార్య కూతుర్ని చంపి అతను పరారయ్యాడు? పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లిలో దారుణమైనటువంటి ఘటన చేసుకుంది. ఏదైతే భార్య కూతుర్ని ఇద్దరిని హత్య చేసినటువంటి అతి కిరాతకమైనటువంటి ఘటన
చెలూరు తుమ్మలపల్లెలో చోటు చేసుకుంది. తుమ్మలపల్లె లక్ష్మి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తుంది. అయితే అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నటువంటి తుమ్మల లక్ష్మికి భర్త గంగాధర్ రెడ్డితో గత కొంతకాలంగా అటు తరచుగా రోజు మద్యం బానిసినటువంటి గంగాధర్ రెడ్డి తరచుగా లక్ష్మిని వేధిస్తూ వచ్చి ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రి సోమవారం రోజు రాత్రి ఏదైతే పూయికల్లోతో మద్యం సేవించి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తరుణంలో కూడా ఒక్కసారిగా వారి మధ్య ఏదైతే మద్యానికి బానిస అవడాన్ని కూడా ఆమె తీవ్రంగా నిలదీసిన పరిస్థితి. అంటే ఒక రకంగా బిడ్డ పెరిగిస్తుంది, అయితే బిడ్డకు పెళ్లి చేసే వయసు వచ్చినా కూడా ఈ పద్ధతుల్లో మారడం లేదన్నటువంటి భావన ఆమెకు వ్యక్తం చేసింది. అంటే బిడ్డ పెరుగుతున్నప్పటికీ కూడా బిడ్డ చదువులకు వాటికి మనం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాగుడుకు డబ్బులు తగిలేయడాన్ని కూడా ఆమె జీర్ణించుకోలేక నిలదీసినటువంటి ఆ క్రమంలో ఇది ఇద్దరి మధ్య ఒక రకంగా గొడవకు దారితీసింది. ఆ గొడవ ఉద్రిక్త ఒకసారిగా లోనైపోయి ఏదైతే టెంకాయలు నరికే కత్తి ఉందో ఆ కత్తిని తీసుకుని ఒక్కసారిగా కూడా తన భార్యపై వేటు వేసి హత్య చేశాడు. ఆ తర్వాత కూతురిని కూడా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం కూడా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఏదైతే అంగన్వాడీ టీచర్ వచ్చినప్పుడు కూడా ఆమెకు తాళాలు ఇచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించినప్పటికి కూడా లేదు ఉన్నారు బయటికి వెళ్ళారన్నటువంటి విషయాన్ని అంగన్వాడీ టీచర్కు చెప్పడం జరిగింది. అయితే అంగన్వాడీ టీచర్ అనుమానంతో లోపలికి వెళ్ళి చూడడంతో కూడా ఒక్కసారిగా కూడా తను వ్యవహారం ఎక్కడ బయటపడుతుందని చెప్పి గంగాధర్ రెడ్డి పరారయ్యారు. అయితే స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కుటుంబ సమస్యలా లేకుంటే మరే ఇతర కారణాలా అన్న కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా తను ఏదైతే అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ ఏదైతే వచ్చినటువంటి డబ్బును కూడా తీసుకెళ్లి మద్యం సేవించేవాడన్నటువంటి విషయం కూడా పోలీసుల విచారణలో తేలింది. అదేవిధంగా డబ్బులు తగలేయడాన్ని మద్యానికి డబ్బులు తగలేయడాన్ని కూడా ఆమె ఒక రకంగా తరచుగా నిలదీస్తూ వచ్చే క్రమంలోనే ఈ హత్య జరిగిందన్నటువంటి భావన కూడా ఒకవైపు వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ హత్యకు ఇవేనా వేరే ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే నిందితుడు పరారులో ఉండడంతో కూడా అతని కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే మరోవైపు ఈ హత్య చేయడానికి అంటే అతి కిరాతకంగా భార్యను కూతుర్ని అంటే భార్యను హత్య చేసినప్పుడు కూతుర్ని కూడా హత్య చేయడాన్ని కూడా ఒక రకంగా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అది ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కుటుంబ కలహాలే లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్. సో పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లిలో జరిగింది దారుణ ఘటన. భార్య కూతుర్ని ఇద్దరిని కూడా కడతీర్చాడు. పదునైన కొడవలితో ఇద్దరిని దారుణంగా నరికి హత్య చేశాడు గంగాధర్ రెడ్డి. హత్య చేసిన తర్వాత పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5